వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపరేషన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళు కానీ, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనే దగ్గర నుంచి, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్నే మనకి ఎందుకు ఇచ్చారు, ఆ సబ్జెక్ట్స్లో ఏ ఏరియాస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాన్ని మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వీడియో పేరు వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 1 సబ్జెక్ట్ వైజ్ మార్కులు అని పెడుతున్నాము. దానికి కారణం ఏంటంటే, లాస్ట్లో చాలా డీప్గా ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ నుంచి మనల్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక 100% పీక్ స్టేజ్ అనమాట. మనం మాట్లాడుకునే దాంట్లో జీరో స్టేజ్ ఏంటంటే, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకునే దగ్గర నుంచి, అంటే 0 దగ్గర నుంచి 100 వరకు మీకు కావలసినటువంటి పూర్తి గైడెన్స్ పాత్ అనేది గ్రూప్ 1కి సంబంధించి ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంపార్టెంట్ లాజిక్ని చెప్తాను. ఆ లాజిక్ అనేది మీరు త్రూఅవుట్ యువర్ ఎగ్జామినేషన్ కనుక ఉపయోగించినట్లయితే దట్ వుడ్ బి ఎ గ్రేట్ అసెట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్కి అది గ్రేట్ అసెట్ అవుతుంది. అండ్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ కోర్ నుంచే వస్తాయి, ఆ న్యూక్లియర్ కోర్ నుంచే వస్తాయి. ఆ న్యూక్లియర్ కోర్ని మనం తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూస్తే, మనకి ప్రిలిమినరీ ఉంటుందండి, దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. తర్వాత మెయిన్స్ ఉంటుంది, డిస్క్రిప్టివ్, ప్రిలిమినరీ, ఆబ్జెక్టివ్. మెయిన్స్, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్. సో ఇలా 3 లేయర్స్లో మీకు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రిలిమినరీలో స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 240 మార్క్స్కి ఉంటాయండి ప్రిలిమినరీ అనేది. అండ్ మెయిన్స్, డిస్క్రిప్టివ్ 750 మార్క్స్కి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్, ఇది డిస్క్రిప్టివ్. తర్వాత ఇంటర్వ్యూ మీకు 75 మార్క్స్కి ఉంటుంది. ఒకటి క్వాలిఫై అయిన తర్వాత ఇంకోటి క్వాలిఫై అయిన తర్వాత ఇంకొక దానికి మీకు ప్రవేశం ఉంటుంది. అయితే 240 మార్క్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఈచ్ ప్రిలిమినరీ అనేది. ఈ 120 మార్క్స్ ఈచ్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్. దీంట్లో ఇండియన్ హిస్టరీ, కల్చర్, పాలిటీ అండ్ సోషల్ జస్టిస్, ఎకానమీ అండ్ ప్లానింగ్, జియోగ్రఫీ, ఈ 4 కూడా ఒక్కొక్కటి 30 మార్క్స్ చొప్పున మీకు ఎగ్జామ్లో అడుగుతారు. మొత్తం 120 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్లో మీకు జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీకు 60 మార్క్స్కి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్కి ఉంటుంది. కరెంట్ ఈవెంట్స్ 30 మార్క్స్కి ఉంటుంది. ఈ 3 కలిపి 120 మార్క్స్కి ఉంటాయి. దాంతోపాటు ఈ 120, 240 మార్క్స్కి ఎవరైతే ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్కి అర్హత సాధించినట్టు. మెయిన్స్లో మనకి 2 స్టెప్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్స్, ఎగ్జామ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. క్వాలిఫైయింగ్ పేపర్స్ తెలుగు, ఇంగ్లీష్ 150 మార్క్స్కి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్లు ఉంటాయి. ఇవి క్వాలిఫై అయితేనే, అంటే వీటిలో మీరు క్వాలిఫై అయితేనే అప్పుడు మీ పేపర్స్ని కరెక్ట్ చేస్తారు, మెరిట్ పేపర్స్ని. అంటే జస్ట్ మీకు ఒక అడ్మినిస్ట్రేటర్కి మినిమం ఆ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి కదా. స్టేట్ లాంగ్వేజ్ అయిన తెలుగు, మినిమం గవర్నెన్స్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ని ఎక్కువగా ఉపయోగిస్తాం మనం అడ్మినిస్ట్రేషన్లో. సో అందుకని తెలుగు, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, కనీసం అవగాహన ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. సో ఇవి ముందు కరెక్ట్ చేసిన తర్వాత వీటిని కనుక క్వాలిఫై అయ్యారనుకోండి, తర్వాత మెరిట్ పేపర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ మెరిట్ పేపర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. వీటిని బట్టే మనకి స్కోర్ అనేది యాడ్ అవుతుంది. 5 పేపర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 150 మార్క్స్, టోటల్గా 750 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా సబ్జెక్టు, డిస్క్రిప్టివ్. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే అండి. ఈ జనరల్ ఎస్సే అనేది మనకి 3 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏ, బీసీ నుంచి 3 ఎస్సేస్, ఒక్కొక్కటి 50 మార్క్స్ ఉంటుంది. 350, 150. ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ కలిపి మనకి 150 మార్క్స్కి ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ 50, ఇండియన్ అండ్ హిస్టరీ, ఏపీ హిస్టరీ 50-50 ఉంటాయి. పాలిటీ అండ్ ఎథిక్స్ మనకి 150 ఉంటుంది. దీంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి ఒక 50 మార్క్స్, గవర్నెన్స్ నుంచి ఒక 50 మార్క్స్, అండ్ దాంతోపాటు ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ నుంచి ఒక 50 మార్క్స్, ఇలా 150 మార్క్స్ ఉంటాయి. ఎకానమీ
ఎకానమీలో ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్, ఏపీ ఎకానమీ 50 మార్క్స్, దాంతోపాటు ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ ఒక 50 మార్క్స్కి ఉంటుంది, టోటల్ 150. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి డే టు డే లైఫ్లో జరిగేటువంటి రీసెంట్గా వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో వచ్చే 50 మార్క్స్ ఉంటాయి. స్పేస్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ రెండు కలిపి ఒక 50 మార్క్స్ ఉంటాయి. అండ్ ఎకాలజీ, ఎన్వైరన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ ఇక్కడ 150 మార్క్స్. సో ఇలా 5 పేపర్స్, ఒక్కొక్కటి 150, మొత్తం 750. ఈ 750 మార్క్స్ తర్వాత ఎవరైతే ఈ మెయిన్స్ లో ఎక్కువ మార్క్స్ సంపాదించి కట్ ఆఫ్ తీసి ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ 75 మార్క్స్ ఉంటుంది. టోటల్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ 750 ప్లస్ ఈ 75 రెండు యాడ్ చేస్తే మనకి 825 మార్క్స్కి ఫైనల్ లిస్ట్ ఇస్తారండి. ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద నంబర్స్కి కాల్ చేస్తే మీకు స్టేజ్ 1లో ఎస్విఆర్ అకాడమీలో గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎస్విఆర్ అకాడమీలో గైడెన్స్ ప్రోగ్రాంలో ఇంకా డీటెయిల్డ్గా మీకు కంప్లీట్గా 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ ఇస్తారు. మీకు ఎలాంటి పరిస్థితుల నుంచి మీరు వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు, మీ పరిస్థితుల తగ్గట్టుగా దీన్ని ఎలా మీరు అడాప్ట్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కరితో 1-to-1 గైడెన్స్ కూడా మాట్లాడతారు. వన్స్ మీరు జాయిన్ అయితే అది నచ్చి స్టేజ్ 2లో నేను కంటిన్యూగా మిమ్మల్ని మానిటర్ చేస్తాను. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాస్తున్నారు, సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. అయితే అండి ఇక్కడ ఒక ఇందాక నేను మాట్లాడుకున్నాను కదా ఒక కోర్ అని, ఆ కోర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోర్ ఏంటి, మనకి గ్రూప్ 1 మీరు సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని దాని అర్థం. ఓకేనండి. అయితే మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం వచ్చాం. సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు వచ్చారు, అండ్ బీటెక్ వాళ్ళు వచ్చారు, ఎంటెక్ వాళ్ళు వచ్చారు, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ లాంటి సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటినీ వదిలేసి మనకి జనరల్ స్టడీస్నే ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు, జనరల్ స్టడీస్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డే టు డే లైఫ్లో వీటి మీదే ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని ప్రాబ్లమ్స్ రాకపోయినప్పటికీ కూడా వీటిని తెలుసుంటేనే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఒక అడ్మినిస్ట్రేటర్ చేయగలుగుతాడనమాట. అందుకనే ఈ సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసుకుంటే ఆ ఎందుకు ఇచ్చారో దానిలో నుంచి ఎందుకు ఇచ్చారో తెలుసుకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కావలసినటువంటి కోర్ ఏరియాస్ని సెలెక్ట్ ఎందుకు చేశారో అర్థమవుతుంది. ఆ కోర్ ఏరియాస్ నుంచి ఎక్కడ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారో అర్థమవుతుంది. అందుకోసమని ఎందుకు ఇచ్చారో మనం మాట్లాడుకోవాలి. ముందు అసలు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారంటే ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, ఏమిచ్చి టెస్ట్ చేస్తున్నారు, ఆ ఇవ్వటంలోనే ఉంది కదా మిమ్మల్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. దానికోసం అనమాట. సో ఎందుకు ఇచ్చారు మీకు, ఎందుకు టెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని, ఏ సబ్జెక్ట్స్నే ఎందుకు ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నారు అనేది చూస్తే జనరల్ స్టడీస్లో ఒక అడ్మినిస్ట్రేటర్కి కావాల్సింది ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే మన ప్రిపరేషన్ మెథడాలజీలో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, జనరల్ స్టడీస్ మీకు పూర్తిగా ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీనండి ఈ సబ్జెక్టులు అనేవి కామన్. ఎందుకు వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ని కోరుకుంటున్నారు, ఆబ్జెక్టివ్ కానీ సబ్జెక్టివ్ కానీ అది వేరే విషయం, పక్కన వదిలేసేయండి. కానీ మీకు ఈ సబ్జెక్ట్స్నే ఎందుకు ఇచ్చారు, వాటి నుంచి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, జియోగ్రఫీ మనకి ఇచ్చారు. ఓకేనా, అది ఇండియా కావచ్చు, ఏపీ కావచ్చు. ఎందుకు జియోగ్రఫీ తెలియాలి ఒక అడ్మినిస్ట్రేటర్కి? సో చాలామంది సివిల్ సర్వెంట్స్ అయ్యారు కానండి, వాళ్ళకి అసలు జియోగ్రఫీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ ఎందుకు ఇచ్చారు, మనల్ని ఎన్నిటికి టెస్ట్ చేశారు, వాటిని మనం రియల్ లైఫ్లో ఉపయోగిస్తున్నామా లేమా, మనం నేర్చుకున్నది వ్యర్థమైపోతుంది. సో మన ప్రెజర్లో పైన ఉన్నటువంటి పొలిటీషియన్ ప్రెజర్సు వీటన్నిటిలో పడి అసలు అడ్మినిస్ట్రేషన్నే మనం మర్చిపోయామా, ఏదో పడి ఫైల్స్ మీద సంతకాలు చేయటంలోనే మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అందరూ ఉండిపోయారు. కానీ అసలు డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని మనం ఫాలో అవుతున్నామా, ఇవేవి చూసుకోరు. జస్ట్ ప్రైడ్ కోసమే ఒక సివిల్ సర్వెంట్గా, అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదో గొప్పలు చెప్పుకోవటానికి క్వాలిఫై అవుతున్నామని చూపించుకుంటున్నారు. అంటే నన్ను ఎవరో అవమానం చేశారని క్వాలిఫై అవుతున్నానని ఒక అతను, లేకపోతే
నేను ఎక్కువ సంపాదించాలనే ఎయిమ్తో ఇంకొకళ్ళు, ప్రజల మధ్యలో నేను ఒక గొప్ప వ్యక్తిగా కావాలని ఈ సివిల్ సర్వీస్ని నేను క్వాలిఫై అయ్యాను ఇంకొకళ్ళు. అంతేగాని నేను అసలు జెన్యూన్గా ఇవన్నీ కాదు, నేను ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉంటే ప్రజలకి ఎంతగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా బిలో పవర్టీ లైన్ పీపుల్ని కానీ, ఇంక్లూజివ్ కానటువంటి ట్రైబ్స్ లాంటి పీపుల్ని కానీ నేను డెవలప్ చేయడానికి వచ్చాను అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. మ్యాక్సిమం వాళ్ళ అహాన్ని చూపించుకోవటానికి క్వాలిఫై అయిన వాళ్ళే ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. అంతేగాని ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు ఎందుకని దీన్ని ఎంచుకున్నారు అని అంటే ప్రజల్ని అప్లిఫ్ట్ చేయటానికి, ప్రజలకు ఉపయోగపడటానికి, కరప్షన్ లెస్ సొసైటీని తీసుకురావటానికి అని ఎవరూ చెప్పరు. వన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేది మ్యాక్సిమం డబ్బు సంపాదించడానికి, లేదా వాళ్ళు ఒక ప్రైడ్ కోసం, ఒక గొప్ప కోసం, సో తన చుట్టూ మంది మార్బలం కోసం కోరుకుంటున్నారు, అది చూసి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ రియల్ కాజ్ అయినటువంటి పీపుల్ అప్లిఫ్ట్మెంట్కి, పీపుల్ గవర్నెన్స్కి, పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఇంకా అణగారిన వర్గాల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. అండ్ కులరహిత సమాజాన్ని నిర్మించడానికి ఇప్పుడు హయ్యర్ లోయర్ అనే లేదండి, హయ్యర్ కాస్ట్లో కూడా కడు పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఎలాగూ లోయర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ని హయ్యర్ సెక్షన్ ఆఫ్ సొసైటీగా మనం డివైడ్ చేసి ఇలాంటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు, పరిస్థితులు దారుణంగా తయారైనవి. కానీ ఒక డిగ్నిటీ డెవలప్మెంట్ లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు. ఇలాంటివన్నీ డెవలప్ చేయటానికి నేను వచ్చాను అనే పబ్లిక్ సర్వెంట్ ఇంటర్వ్యూని నేను చాలా అరుదుగా చూస్తూ ఉంటాను. లేరు అని అనట్లేదు, ఉంటారు, కానీ చాలా అరుదుగా ఉంటారు. సో గొప్పల కోసం లేదా సంపాదించటం కోసం ఈ ఫీల్డ్ని ఎంచుకున్న వాళ్ళే ఎక్కువ మంది నాకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, మీరైనా కానీ రియల్ కాజ్ని ఎత్తుకండి. అప్పుడు మీరు చేసేటువంటి కర్మ ఎలా ఉంటుందంటే నిష్కామంగా ఉంటుంది, ఈ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు మీరు ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అది చాలా బూస్ట్ని ఇస్తుంది. జెన్యూన్గా మీరు ప్రిపేర్ అవ్వటానికి అదొక బేస్ కాజ్ అవుతుంది అన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు ఇదే ఉద్దేశంలో అసలు ఈ సబ్జెక్ట్సే డిజైన్ చేయబడ్డాయి. ఎందుకో చూద్దాం ఒకసారి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు మీరు సర్వెంట్ అవుతున్నారా లేదా అని పక్కన పెడితే అసలు ఈ సిలబస్నే ఎందుకు ఇచ్చారో అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రం. ఎందుకండి జియోగ్రఫీని మనం తెలుసుకోవాలి? ఒక అడ్మినిస్ట్రేటరు జియోగ్రఫీని తెలుసుంటే ఏమవుతుంది, ఎందుకు తెలుసుకోవాలని ఇచ్చారు అని అంటే, ఎగ్జాంపుల్గా మనం చూస్తే అండి, సపోజ్ మీరు రాయలసీమ ప్రాంతంలో ఉన్నారండి. రాయలసీమ ప్రాంతంలో ఉంటే మీకు జియోగ్రఫీ తెలిస్తే అక్కడ కనుక మీరు ఆ రాయలసీమలో ఉన్న జిల్లాల్లో వచ్చిన కలెక్టరు జియోగ్రఫీ తెలుసుందనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి జియోగ్రఫీ తెలుసుందనుకోండి, ఆ జియోగ్రఫీ తెలుసుంటే ఆ రాయలసీమ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలుస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా మాన్సూన్ బేస్డ్ అగ్రికల్చర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాధార పంటలు మాత్రమే ఉంటాయి. అంటే అగ్రికల్చర్ అనేది నామమాత్రంగానే ఉంది అని తెలుసుకోవచ్చు ఆ జియోగ్రఫీని బేస్ చేసుకొని. మరి సర్వీస్ సెక్టార్ని మీరు చూస్తే, సర్వీస్ సెక్టార్ బెంగళూరు, హైదరాబాద్ లాంటి ముఖ్యమైనటువంటి కేంద్రాల్లోనే డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ సిస్టమ్ కానీ. సో నామినల్గానే సర్వీస్ సెక్టార్ అనేది టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉంటాయి. కానీ టైర్ 1 సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఈ సర్వీస్ సెక్టార్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా కుదురుతాయి. మరి జియోగ్రఫీ తెలిసినప్పుడు నాకు ఆ రాయలసీమ ప్రాంతంలో అగ్రికల్చరు, సర్వీస్ సెక్టార్ అనేది చాలా నామినల్ అని తెలుస్తుంది. మరి ఏం డెవలప్ చేస్తే రాయలసీమ ప్రజలకు ఉపయోగపడుతుంది? ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. చాలా వాస్ట్ ల్యాండ్స్ ఉన్నాయండి, బ్యారన్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ ప్రాంతాలను యూటిలైజ్ చేసుకోవటం ఎలా? ఒక్క వాటర్ సప్లై కనుక తెచ్చుకోగలిగితే ఎలా ఒకలా చేసి ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కదా అనంతపురం లాంటి వాటిల్లో మనకి కియా పరిశ్రమలు తీసుకురావడానికి కారణమైంది. అందుకనే కదా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి పోతున్నాయి. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రాయలసీమ నుంచి పోతానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కనుక మీరు చేస్తే అక్కడున్న ప్రజలకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది, ఆటోమేటిక్గా పోవర్టీ ఎలివేషన్ జరుగుతుంది. అప్పుడు అక్కడున్న ప్రజలు అనేవాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అవునా కాదండి? ఇదేనా కాదా? అసలు నిన్ను అడ్మినిస్ట్రేటర్గా ఉంచింది ఎందుకు? ప్రజలకి సేవ చేయడానికి, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి.
వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి పేదరికం నుంచి. ఇవన్నీ నీ కర్తవ్యాలే కదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా. ఒక ఆఫీస్కి పరిమితం అయిపోయి అసలు ఆ డిస్ట్రిక్ట్ యొక్క భౌగోళిక స్వరూపమే నీకు తెలియకపోతే నువ్వు ఆ డిస్ట్రిక్ట్ని గవర్నెన్స్ చేసే ఉపయోగమే ఉంది? ఫైల్స్ మీద సంతకాలు చేయటానికి లేదా ప్రైడ్ కోసమే నీ యొక్క చదువు ఉపయోగపడుతుంది తప్ప నిజమైనటువంటి ప్రజలకు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని మనం ప్రతి ఊర్లో చూసామండి? ఆ వస్తే ఏదో ప్రోగ్రామ్ చేస్తారు పోతారే తప్ప ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్ యొక్క స్వరూపం ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అనేది దగ్గరుండి ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు. సో ఒకవేళ ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సపోజ్ వైజాగ్కి షిఫ్ట్ అవుదాం మనం. ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వైజాగ్కి వెళ్ళాడండి. వైజాగ్కి వెళ్ళినప్పుడు మనకి చూస్తే బే ఆఫ్ బెంగాల్ అనేది ఇలా ఉంటుంది. సైక్లోన్ ఫార్మేషన్ ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లో ప్రెజర్ పాయింట్ అనేది ఇక్కడ లో ప్రెజర్ ఎక్కువగా డెవలప్ అవుతుంది. సైక్లోన్స్ డెవలప్మెంట్కి మేజర్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. సైక్లోన్ ఫామ్ అవుతుంది. సైక్లోన్ ఫామ్ అయితే సైక్లోన్ డైరెక్షన్ మీకు ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది. ఎందుకు? ఎర్త్ డైరెక్షన్ వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది కాబట్టి. అప్పుడు ఆటోమేటిక్గా సైక్లోన్స్ అనేది తమిళనాడు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాలు, బే ఆఫ్ బంగ్లాదేశు, అందుకనే కదా వల్నరబుల్గా ఉంటాయి, సైక్లోన్ ప్రోన్ ఏరియాస్ కదా ఇవన్నీ. మరి అలాంటప్పుడు జియోగ్రఫీ తెలుసుంటేనే కదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను ఎలాంటి మిటిగేషన్ అడాప్టేషన్ మెథడ్స్ని డెవలప్ చేసుకోవాలి, అసలు ఏ సైక్లోన్ ఇది, దీని ఇంటెన్సిటీ ఎంత అనేది కనీసం టెక్నికల్ టెర్మినాలజీ ఒక అడ్మినిస్ట్రేటర్గా చేస్తే పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ క్రాప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ అనేక రకాలైనటువంటి స్కిల్ని తన ముందే నేర్చుకొని ఉన్నట్టు అనమాట. అందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్కి జియోగ్రఫీ కావాలి. సో జియోగ్రఫీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ తెలుసుకునేది అందుకు. సో మీరు వెరైటీ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశే తీసుకున్నారంటే డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయి. ఏ ఏ సాయిల్స్లో ఏ ఏ క్రాప్స్ పండుతాయో తెలియాలి. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే ఏలూరు, వెస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాల్లో కోకోవా ప్రొడక్షన్ బాగా చేస్తున్నారు. ఇండియాలో పండేటువంటి ప్రతి 100 kgsలో 40 kg కోకోవా మన ఆంధ్రప్రదేశ్ నుంచే పండుతుంది. అందుకనే కదా కోకోవాకి క్యాష్యూకి సంబంధించినటువంటి కొత్త మిషన్ ఒక దాన్ని ప్రారంభిస్తున్నామని యూనియన్ బడ్జెట్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి అలాంటప్పుడు అడ్మినిస్ట్రేటర్కి అది తెలిస్తే ఆ యూనియన్ బడ్జెట్ కనుక చూస్తే ఓకే కోకోవా అండ్ క్యాష్యూ నట్స్కి సంబంధించిన మిషన్ వస్తుంది, దాన్ని మన ప్రజలకు ఉపయోగించుకోవచ్చు అని ఏలూరు జిల్లా కలెక్టర్ అనుకుంటాడు కదా. ఇప్పుడు క్యాష్యూస్ చూస్తే మహారాష్ట్ర మొదటి పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్ ఉంది ఇండియాలో క్యాష్యూ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ అనేది. ముఖ్యంగా పలాస, శ్రీకాకుళం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో క్యాష్యూ ఎక్కువగా పండుతుంది, జీడిపప్పు. మరి దానికోసం కొత్త మిషన్ తీసుకొస్తున్నా అంటున్నారు. సెకండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్లో. మరి ఈజీగా ఆ మిషన్లో వచ్చే ప్రతిఫలాలని మనం ఉపయోగించుకోవచ్చా లేదా? ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్కి అదంతా తెలుసుంటే. సో అందుకు జియోగ్రఫీ చదివేది. ఓకే, మరి ఎకనామిక్స్ ఎందుకు ఇచ్చారు? ఎకనామిక్స్ ఎందుకు చదవాలి ఒక అడ్మినిస్ట్రేటరు? అసలు దీంట్లోనే లాజిక్ ఉందండి. ఇదన్నీ ఎందుకండి మాకు? మేము ఎట్లాగూ చదివేది ఆ ప్రైడ్ కోసం, అందరి ముందు తెచ్చుకోవటం కోసం, నిరుద్యోగాన్ని పోగొట్టుకోవటం కోసం, డబ్బులు సంపాదించుకోవటం కోసం అంటారా? ఇవన్నీ మాకెందుకు? అట్లయినా కానీ ఇది చూడాల్సిందే మీరు. ఇది మీకు అర్థమైతేనే అప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో అర్థమవుతుంది. దానికి లాజిక్ ఉంది, చెప్తా. ఎకనామిక్స్ ఎందుకు చదవాలి? ఎందుకండి ఎకనామిక్స్ చదవాలి? సపోజ్ ఇదే ప్రాంతాన్ని మనం తీసుకున్నాం, రాయలసీమ ప్రాంతాన్ని తీసుకున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ అనేవి కదా జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది. మరి ఏ ప్రాంతాల్లో అగ్రికల్చర్ బాగా ఉంటుందో తెలుసుకుంటే ఆ అగ్రికల్చర్ని డెవలప్ చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్మినిస్ట్రేటర్. అది సివిల్ సర్వెంట్, యూపీఎస్సీ సెలెక్టెడ్ అయినా, ఏపీఎస్సీ గ్రూప్ 1 సెలెక్టెడ్ అయినా, గ్రూప్ 2 సెలెక్టెడ్ అయినా ఎవరైనా కానీ ఇవి కనీసం జ్ఞానం ఉండాలా. ఎకనామిక్స్ తెలుసుకుంటే నాకేంటి, ఆ జిల్లాలో ఏంటి అగ్రికల్చరా, ఇండస్ట్రీయా, సర్వీస్ ఫ్లరిష్ అవుతుందా తెలుసుకుంటే. సపోజ్ వైజాగ్ తీసుకోండి, దాదాపుగా 20% ఫిషరీస్ సెక్టార్స్కి కంట్రిబ్యూట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా వైజాగ్, కాకినాడ ఈ ప్రాంతాలు. అంటే మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిషరీస్ అనేది ఇప్పుడు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్లోకి వస్తుంది. మరి ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉన్న నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిషరీస్ సెక్టార్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఎందుకు? మోర్ నంబర్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇది కల్పిస్తుంది, జీవనోపాధిని కల్పిస్తుంది, లైవ్లీహుడ్ని కల్పిస్తుంది. అవునా? దాంతోపాటు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని
మనం తీసుకొని వచ్చాం. దాని ఇంప్లిమెంటేషన్ అనేది తెలియాలన్నా ఎకనామిక్స్ తెలియాలి కదా. అంటే ఒక ప్రాంతంలో ఇప్పుడు రాయలసీమ ప్రాంతమే తీసుకోండి, అగ్రికల్చరు సర్వీస్ లేదు, మరి ఇండస్ట్రీస్ ఉంది కదా. అంటే ఈ మూడే కదా జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది, గ్రాస్ వాల్యూ యాడెడ్కి. సో అంటే మీకు ఆ ప్రాంతాన్ని బట్టి ఎకానమీ తెలుసుంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు రాయలసీమలో బ్యారల్ ల్యాండ్స్, ఎక్కువ వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇండస్ట్రీస్కి ఉపయోగించుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు లాంటి ప్రాంతాలని మనం అగ్రికల్చర్ సెక్టార్ అప్రైజింగ్గా ఉపయోగించుకోవచ్చు. తర్వాత సర్వీస్ సెక్టార్స్ విజయవాడ, తిరుపతి, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో సర్వీస్ హబ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందుకనే కదా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇక్కడ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వైజాగ్లో కానీ, తిరుపతిలో సర్వీస్ సెక్టార్ ఓరియంటేషన్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తుంది. అంటే డైవర్సిఫై చేస్తూ ఉన్నారు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ని. అండ్ ఒక డిస్ట్రిక్ట్కి మెజిస్ట్రేట్గా వెళ్ళినప్పుడు అక్కడ పేదరిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి కదా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో తెలియాలి కదా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తే పోవర్టీ ఎలివేషన్ జరుగుతుందని తెలియాలి కదా. సో వీటన్నిటి కోసం ఎకనామిక్స్ని చదవాలి. అసలు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దానికి మన స్టేట్ ఎలా ఉపయోగపడుతుంది. సపోజ్ యూనియన్ బడ్జెట్లో ఒకటి చెప్పారండి, 1 district 1 product అని, 1 nation 1 district 1 product. సింపుల్గా చెప్పాలంటే ఒక 1 district 1 product. ఇప్పుడు ఏదైనా ఒక జిల్లాలు తీసుకున్నారనుకుంటే ఆ జిల్లాలో ఫేమస్ ఏదో ఒక ప్రొడక్ట్ ఉంటుందండి కన్ఫామ్గా. సపోజ్ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, వీటిని మనం ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన ఆయన ఈ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి కదా, దాని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ గురించి మాట్లాడాలి కదా. సపోజ్ బాస్మతి రైస్ ఎక్కువగా పండుతుంది ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం ఎలా అనేది ఆ డిస్ట్రిక్ట్ అథారిటీ చూసుకుంటే చాలా బాగుంటుంది కదా, దాని మీద పాలసీస్ చేయొచ్చు కదా. సో ఇందుకోసమని ఎకనామిక్స్ని తెలుసుకోవాలి. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్కి ఎకనామిక్స్ తెలుసుంటే ఆ డిస్ట్రిక్ట్స్లో లేదా ఆ పర్టికులర్ స్టేట్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ పోవర్టీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఎకనామిక్స్ తెలుసుకునేది. ఇంకొకటి హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలండి? మరి హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇంతకుముందు డిఫరెంట్ రూలర్స్, అసలు దీని యొక్క హిస్టరీ తెలిస్తేనే కదా నేను దీన్ని ఫర్దర్గా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగేది. అండ్ హిస్టరీ తెలిస్తేనే కదా ఇంతకుముందు పూర్వకాలంలో ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ చేశారు అనే దాన్ని బట్టి ఆ ప్రాంత స్వరూపం, స్వభావం కూడా ఉంటుంది. సో దాన్ని వాటిని మనం ఏమైనా ఉపయోగించుకొని ఫర్దర్గా డెవలప్ చేయవచ్చా? సపోజ్ మీరు పంచారామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఆర్ట్ అండ్ కల్చర్ని ఫ్లరిష్ అయింది ఆంధ్రప్రదేశ్లో. సో హిస్టరీ, బొర్రా కేవ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎవల్యూషన్ ప్రొసీజర్ ఎలా జరిగింది, ప్రాసెస్ ఎలా జరిగిందో తెలుస్తుంది. సో దాని యొక్క హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇప్పుడు సపోజ్ పంచరామాలు ఉన్నాయి, టూరిజాన్ని డెవలప్ చేసుకో, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది కదా. దాంతోపాటు కల్చర్ని అప్లిఫ్ట్ చేశారని తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయ చూడండి, తూర్పు చాళుక్యులు చూడండి, మన కల్చర్ని అప్లిఫ్ట్ చేశారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ విధానం ఎలా ఉంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చా? ఎస్, చాలా వరకు మనం అడాప్ట్ చేసుకున్నారు. మోడర్న్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా హిస్టారికల్ అడ్మినిస్ట్రేషన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అందుకు హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అనేది పీపుల్ యొక్క సోషల్ ఇష్యూస్ని కూడా మనకేంటో తెలియజేస్తాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉందో మనకి పూర్తిగా అర్థమవుతుంది. సో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం ఈజీ అవుతుంది. అందుకు హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ మనం చదివింది. మరి పాలిటీ ఎందుకు ఇచ్చారు, గవర్నెన్స్ ఎందుకు ఇచ్చారు, అండ్ ఎథిక్స్ ఎందుకు ఇచ్చారు? పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఎందుకు ఇచ్చారు? పాలిటీ ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు ఒక రోడ్డు మీద 2 లైన్స్ ఉన్నాయండి, వైట్ లైన్స్. నేను ఈ 2 లైన్లోనే నా కారును నడుపుతూ ఉన్నా, లేకపోతే ఏమవుతుందండి? యాక్సిడెంట్స్ అవుతాయి. అలానే ఈ 2 లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కాన్స్టిట్యూషన్, యాక్ట్స్, వీటన్నిటినీ మనం ఫాలో అవుతేనే ప్రజలు సక్రమమైన మార్గంలో ఉంటారు, అడ్మినిస్ట్రేటర్ సక్రమమైన మార్గంలో ఉంటాడు, వీళ్ళిద్దరూ కంబైన్డ్గా పనిచేస్తూ ఉంటారు. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండి. నేను ఇవన్నీ సాధించాలంటే ఒక రూల్ బేస్డ్గా వెళ్ళాలి కదా, అది నాకు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ తెలిసి ఉండాలి. అండ్ గవర్నెన్స్, పరిపాలన కూడా తెలిసి ఉండాలి. అండ్ ఎథిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు సర్వీసులోకి రావటంతోనే కరప్షన్ మొదలుపెట్టే వాళ్ళు ప్రబుద్ధులు కూడా ఉంటారండి. ఎంత దారుణమైన విషయం అంటే, అలా గ్రూప్ 1, గ్రూప్ 2
సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయ్యారో వెంటనే అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసి కరప్షన్ స్టార్ట్ చేసే ప్రబుద్ధులు కూడా ఉంటారు. ఎందుకు నువ్వు చదువుకొని ఇంకా అంత కష్టపడి ఇవన్నిటిని క్రాక్ చేసి ఏదో బట్టి చదువుకున్నట్టే కదా నువ్వు? దీన్ని అర్థం చేసుకుందేంటి? ఎథిక్స్ ఏంటండి? ఇప్పుడు అసలు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మీకు ఒక సింపుల్ స్టోరీ చెబితే, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఏం చేస్తున్నాడండి, కాపీ కొట్టి అదే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి, అంటే ఇంకా ప్రైడ్ రావటం కోసం ఐఏఎస్ కావడానికి ప్రయత్నంలో కాపీ కొడుతున్నాడు. ఇదండి, ఆ కాపీ కొట్టేది కూడా ఎథిక్స్ పేపర్ కాపీ కొడుతున్నాడు అనుకోండి. ఎంత విడ్డూరం అండి ఇది! అంటే ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఆయన కాపీ కొట్టి ఇంకా ఉన్నత స్థాయిని పొందడానికి చూస్తున్నాడు. ఇది ఏం ఎథిక్స్? ఆ ఎథిక్స్ ఏంటి? ఆ మోరల్ వాల్యూస్ ఏంటి? చేసే కరప్షన్ ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? అసలు చాలామంది కరప్షన్కి అలవాటు పడిపోయారు. ఇది రియల్ ఫ్యాక్ట్ అండి, రియల్ ఫ్యాక్ట్. కరప్షన్ని అసలు విడదీయలేకపోతున్నాం. సపోజ్ నేనే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళానండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే చిన్న రిజిస్ట్రేషన్ పని మీద ఏదైనా మీరు చిన్న రిజిస్ట్రేషన్ పని మీద వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్కి నేను ఎవరో వాళ్ళకి తెలియదు అనుకోండి, తర్వాత విషయం. నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ స్లాట్ నాకు 10 AM ఇచ్చారండి. నేను 9:30 AM అక్కడికి వెళ్ళాను, డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాను, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. ఈ 10 AM నేను రెడీగా ఉంటే అండి, ఎంఆర్ఓ లేడండి అక్కడ. ఎంఆర్ఓ 11 గంటలకు వచ్చాడండి. వచ్చి ఈ విలేకరులు వీళ్ళు బాగా కరప్ట్ అయిపోయారు. వీళ్ళ యొక్క నెక్సెస్, అడ్మినిస్ట్రేటరు విలేకరుల నెక్సెస్ నడుస్తుంది బాగా. వీళ్ళందరూ కలిసి ఎలా ప్రజల్ని దోచుకోవాలి అనేది ఆలోచిస్తున్నారండి. ఆలోచించి చిన్నగా తంబు వేయటానికి 11:30కి వచ్చాడండి. 2 తంబ్స్ వేయాలండి. ఒక తంబు వేసి మళ్ళీ వెళ్ళిపోయాడండి, బయట విహంగ వీక్షణానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను కూర్చొని 2 PMకి వచ్చాడండి. 2 PMకి కూడా సంతకం చేయలేదండి, తింటూ కూర్చున్నాడండి. మళ్ళీ 4 PM దాకా నన్ను వెయిట్ చేయించి నన్ను 5 PMకి పంపించాడండి. గవర్నమెంట్ నాకు ఇచ్చిన స్లాట్ ఏంటండి 10 AM. పంపించి 2,000 రూపాయలు ఇస్తావా లేవా అని అడుగుతున్నాడండి. ఏది రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను గవర్నమెంట్కి సేల్స్ ట్యాక్స్ కట్టి మిగతా అన్నీ కట్టినా కానీ 2,000 నుంచి 4,000 ఎందుకు అని అడిగానండి. మాకు గవర్నమెంట్ ఆఫీస్ మెయింటెనెన్స్కి డబ్బులు సరిపోవట్లేదు, మేము ఆఫీస్ మెయింటైన్ చేయాలి కదా అంటున్నాడండి. మరి ఇది గవర్నమెంట్ తప్ప, తను కరప్షన్ చేయటం తప్ప, ఎవరి తప్పని మనం అనుకోవాలి. కానీ ఎవరండి బలయ్యేది? సామాన్య ప్రజలు. ఈ కరప్షన్ భూతం మనం ఇంకా లేదు అనుకుంటున్నా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నామండి మనం. ఇంకా ఎందుకంటే నువ్వు ఎథిక్స్ నేర్చుకొని ఒక సర్వెంట్ అయ్యి ఇవన్నీ చేయటానికి ఇంక నువ్వు ఎందుకు ఈ జాబ్ చేయటం? వదిలేయచ్చు కదా. ఇవన్నీ జరగకోకుండా ప్రజలకు సేవ చేయటం కోసం మీరు మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్తో ఎలా నడుచుకోవాలో అందుకోసమని ఈ పేపర్ ఇచ్చారండి, పాలిటీ అండ్ ఎథిక్స్ అనేవి. ఓకే, తర్వాత ఇంకేమున్నాయండి మనకి? సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీని ఎందుకు ఇచ్చారు మనకి? సైన్స్ అండ్ టెక్నాలజీని ఎందుకు ఇచ్చారంటే అండి, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశే తీసుకోండి, థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ని మనకు వాట్సాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకుంటే గవర్నెన్స్ చాలా ఈజీ అయిందా లేదా అండి? సేమ్ యాజ్ ఈ కోర్ట్స్ మనం చూస్తున్నాం, డేటాబేస్ మొత్తం, కోర్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఈజీ అయిపోయింది. అంటే టెక్నాలజీని మనం గవర్నెన్స్లో ఉపయోగించుకోవాలంటే కనీసం డే టు డే లైఫ్లో మనం టెక్నాలజీ, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చిందండి. డ్రోన్స్ని మనం అమరావతి కేంద్రంగా పూర్తిగా డెవలప్ చేయాలనుకుంటున్నాం, వరల్డ్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాంటి డ్రోన్స్ని అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీని అగ్రికల్చర్లో, టెక్నాలజీని ఇండస్ట్రీలో, టెక్నాలజీని గవర్నెన్స్లో, టెక్నాలజీని సర్వీస్లో ఉపయోగిస్తున్నాం. అంటే టెక్నాలజీ మీద కనీసం అవగాహన ఉండాలి కదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఫ్యూచర్లో గవర్నెన్స్లో ఉపయోగించుకుంటున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిమం తెలుసుంటే మీకు ఆటోమేటిక్గా వాటిని గవర్నెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు, మీ పరిపాలన చేయడం సులువు అవుతుంది. అందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే అండి ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అవుతుందా లేదా? ఎస్. మనం 24/7 పవర్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు 24/7 పవర్ ఉపయోగిస్తూనే ఉన్నాం. 24/7 పవర్ ఉపయోగిస్తే ఎంత కోల్ బర్న్ చేయాలి?
అంత కోల్ బర్న్ చేస్తుంటే కార్బన్ కాంపౌండ్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 ఇవన్నీ రిలీజ్ అవుతాయా లేదా వాతావరణంలోకి? మరి ఇవన్నీ రిలీజ్ అయితే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందా లేదా? సో ఓషన్స్ అన్నీ కూడా రైజ్ అవుతాయా లేవా? ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఐస్ మెల్ట్ అవుతుందా లేదా? ఫ్యూచర్లో ల్యాండ్ ఉంటుందా అంటే మొత్తం నీటితో కప్పబడి ఉంటుంది. ఇలాగనక జరుపుకుంటూ పోతే ఎవరు నివసించడానికి ప్రాంతాలు ఉండవు, అంతా సముద్రమే అయిపోద్ది. మరి అది నివారించాలంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి కదా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించాలి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి కదా. దాంతోపాటు ఈ కోల్ యూసేజ్ ఏదైతే ఉందో మొత్తం మనమే ఉపయోగించుకుంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి ఎట్టా? ఇది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ కదా. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కొంతమేరకే ఉంటాయి కదా. ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఒకలాగా ఉంటే ప్రొడక్షన్ ఒకలాగా ఉంటుంది కదా. ఎందుకు మీరు ఇన్స్టాలేషన్ ఎంతైనా చేయొచ్చు, కానీ వర్షాలు లేకపోతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నడవదు, ఎండ లేకపోతే సోలార్ నడవదు, గాలి లేకపోతే విండ్ నడవదు. ఇవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే ఉంటాయి, ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో ఉండవు. వాటి నుంచి ఎనర్జీ జనరేషన్ కోల్ ఉంటే మీరు ఎప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్నేటివ్గా పెట్టుకొని ఎక్కువ వాటి నుంచి వచ్చినప్పుడు ఉపయోగించుకొని కోల్ని మిగతా సమయంలో ఉపయోగించుకోవాలి. కానీ కోల్ మొత్తాన్ని ఇప్పుడు మీరు తీసేసి వాడేస్తే ఫ్యూచర్ జనరేషన్కి మీరు ఏమీ మెసేజ్ ఇస్తున్నట్టు? ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు బతకొద్దా? మనమే బ్రతుకుదామా? సో మనం డెవలప్ అవుతూనే కాంప్రమైజ్ అవ్వకోకుండా అనేక రకాలైనటువంటి అదర్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ ఫ్యూచర్ జనరేషన్కి కూడా రిసోర్సెస్ ఇస్తూ ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ చేయకుండా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ఈ ప్రపంచాన్ని వాళ్ళకి మిగిలిస్తూ మనం డెవలప్ అవ్వాలి. అందుకనే ఎన్వైరన్మెంట్ మనం నేర్చుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం నేర్చుకోవాలి. అందుకు ఇచ్చారండి. సో ఈ సబ్జెక్ట్స్ ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడాం. ఓకే, బాగానే ఉందండి. మీరు ఇవన్నీ సోది మాకెందుకండి? మేము వచ్చింది తెలుసు కదా, డబ్బులు దండుకోవటానికి. మీకు ఇవన్నీ తెలుసుకొని మేమేం చేస్తాం? ఎగ్జామ్ రాస్తాం, క్వాలిఫై అవుతాం. కన్ఫామ్గా ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మేము చేసే పని మీరు ప్రత్యేకంగా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు, మాకు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సినవి చెప్పండి అని అంటే, సో అదంతా చెప్పింది కూడా మీరు కనీసం అటువైపు వెళ్ళినా ఏం చేస్తాం, మరి తప్పదు. సో ఇప్పుడు ఏంటి విషయం, ఇవన్నీ ఎందుకు చెప్పారు మాకు? ఎస్, ఇవన్నీ తెలిస్తేనే మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారో తెలుస్తుంది. ఎందుకంటే అండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ చూడండి. నిన్న లోక్సభలో ఓం బిర్లా మీద రిమూవల్ ప్రొసీజర్ని లాంచ్ చేశారు. ఇది అవిశ్వాస తీర్మానం అని అన్ని పేపర్లు రాసినాయండి. అవిశ్వాస తీర్మానం కాదు, ఎక్కడా మీకు ఆర్టికల్లో అవిశ్వాస తీర్మానం అని ఉండదు. ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం బెటరు. గవర్నమెంట్ ఇప్పుడు అపోజిషన్ పార్టీ గవర్నమెంట్ మీద పెట్టేది అది నాన్ కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం ఏం బెటరు. ఓం బిర్లా మీద రిమూవల్ ప్రొసీజర్ని లాంచ్ చేశారు. ఆర్టికల్ 94C, ఆర్టికల్ 96 వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది మనకి? ప్రజెంట్ కరెంట్ ప్రాబ్లం ఓం బిర్లాకి సంబంధించి. ఓకే, ఇది దేనికి సంబంధించింది? పాలిటీకి సంబంధించింది. ఏం చేయాలి నేను ఇప్పుడు? ప్రజెంట్ వచ్చిన కాంటెక్స్ట్ ఇది. దీన్ని ఏం చేయాలి? పాలిటీకి సంబంధించిన లోక్సభలో నుంచి లోక్సభ స్పీకర్ నుంచి ఆయనకున్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, లోక్సభ స్పీకర్ రిమూవల్ ప్రొసీజర్ మొత్తం డీటెయిల్గా చూడండి. అప్పుడు మీకు వచ్చే ఎగ్జామ్లో లోక్సభ స్పీకర్ రిమూవల్ గురించి అడిగితే దాని అర్థం పాలిటీ నుంచి అడిగారని కాదు, రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ బేస్డ్, అంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ నుంచి అడిగారన్న. CBL, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. దీన్నే నేను పెట్టిన పేరండి ఇది, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. అంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఏదైతే వచ్చిందో దానికి బ్యాక్వర్డ్గా వెళ్ళి లింకేజ్ చేసుకుంటే పాలిటీలో ఉన్న లోక్సభ స్పీకర్ రిమూవల్ గురించి మీరు చదువుకోవాలి. అప్పుడు వచ్చే క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఇదే వస్తుంది. ఎందుకంటే అండి, GS అనేది వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మిమ్మల్ని అడిగేటప్పుడు మిమ్మల్ని ఒక క్లూ వదులుతున్నారు. ఆ క్లూ ఏంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూని బేస్ చేసుకొని సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ అడుగుతారు. ఇది కోర్ అండి. ఇది కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు ఈజీగా ప్రిలిమినరీ మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతారు. UPSCలో కానీ APPSCలో కానీ అడుగుతున్నటువంటి ప్రజెంట్ ప్యాటర్న్ ఇది. ఇది ఎవ్వరూ మీకు చెప్పరు, చదవమని చెప్తారంటే సబ్జెక్టులని. కానీ కోర్ తెలుసుకుంటేనే కదా మిగతాదంతా ఈజీగా మీరు ఏది చదవాలో అర్థమవుతుంది. అవునండి. సపోజ్ మనం రీసెంట్గా మనకి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కొన్ని కొత్త రూల్స్ని, కొత్త రీఫార్మ్స్ని చేసింది. సో సేఫ్టీకి సంబంధించి సోషల్ ఇష్యూ ఇది.
అవునా? రోహిత్ వేముల కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ గురించి చనిపోయాడు అని మనకు తెలుసు. అంతకుముందు వాళ్ళ మదర్ ఏం చేసింది, యూనివర్సిటీస్లో ఇలాంటివి జరగకోకుండా చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది, పిల్ వేసింది. సో దాని ద్వారా సుప్రీంకోర్టు యూజీసీ నామ్స్ని మార్చుకోమని చెప్పింది. యూజీసీ కొత్త నామ్స్ బయటకు వచ్చింది. అప్పుడు ఎజిటేషన్స్ చేశారు. సో జనరల్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్, సో వీళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను సబ్జెక్టు పరంగా నేను విడదీసి ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అసలు ఎందుకు వచ్చిందో చెప్పడం నా ఉద్దేశం. మరి అలాంటప్పుడు మీరేం కాంటెక్స్ట్లో దీని గురించి ఏం అర్థం చేసుకున్నారు? ఇది ఒక సోషల్ ఇష్యూ. దేనికి సంబంధించిన ఇష్యూ? కాస్ట్ బేస్డ్కి సంబంధించింది. అప్పుడు నేను కాస్ట్ గురించి సోషల్ ఇష్యూస్లో పూర్తిగా చదివాను అనుకోండి, అది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. అవునండి, అది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో మిమ్మల్ని సపోజ్ రీసెంట్గా మనకి బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో చాలా రకాల ఐటమ్స్ని మనం మెన్షన్ చేశారు. అది అనేక రకాలుగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు సింపుల్గా ఒకసారి చూద్దాం. క్యాషూ గురించి యాజ్ వెల్ యాజ్ కోకోవా గురించి కొత్త న్యూ మిషన్ని తీసుకొస్తామన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మీకు చూస్తే కోకోవాలో 40% ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్ ఉంది. క్యాషూ నట్స్ మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం మహారాష్ట్ర తర్వాత. మరి ప్రజెంట్ ఇవి మనకి బడ్జెట్లో ఎవరు? ఈ డీటెయిల్స్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ 40% ఉందని కోకోవా ప్రొడక్షన్లో, అండ్ క్యాషూ నట్స్లో సెకండ్ పొజిషన్లో ఉందని మనం డెవలప్ చేసుకున్నాం. ఎట్లా? కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ఇది ఎకానమీలోకి వెళ్ళి అగ్రికల్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలండి? మీకు ఒకేసారి రాదు. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో నేను ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ అనేవి ఇంత 360 degrees ఎనాలిసిస్తో వచ్చిన ప్రతి టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ని చేసిస్తా. కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ హిస్టారికల్ టాపిక్స్. ఇప్పుడు సపోజ్ హిస్టరీ కూడా వస్తాయండి. ఎస్ వస్తాయి. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన బడ్జెట్లో నిన్న బుద్ధిస్ట్ సర్క్యూట్ని అనౌన్స్ చేశారా లేదండి? అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన చాలా ప్లేసెస్ గురించి మాట్లాడారు బడ్జెట్లో. మరి అవన్నీ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది కదా. ఇంతకీ ఒక విషయం ఇంకొకటి చూడండి. G20 మీటింగ్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెనకాల కోనార్క్ వీల్ని డిస్ప్లే చేశారు. అప్పుడు జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఈ కోనార్క్ వీల్ గురించి అడిగారు. అంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ హిస్టరీ కూడా అడుగుతున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ అయితే ఇంకా ఎక్కువ అడుగుతున్నారు, రీసెంట్గా వచ్చినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఆర్ట్ అండ్ కల్చరు, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, ఇవన్నిటిని నేను కరెంట్ అఫైర్స్లో చెప్తాను. మీకు వర్క్ లేకోకుండా నేనే బర్డెన్ తగ్గిస్తాను. నా కరెంట్ అఫైర్స్ కనుక మీరు 1 year చూస్తే అండి, యూపీఎస్సీయే కాదు ఏపీపీఎస్సీలో కూడా 50% MCQs మీరు 100% చేయగలుగుతారు. మీరు 50% ఇక్కడే క్వాలిఫై అవుతారు. ఎందుకండి? కరెంట్ అఫైర్స్ ఒక్కటి చదివితే మాకు అన్నీ వస్తాయా? ఎస్. ఎందుకు? నేను లోక్సభ స్పీకర్ గురించి రీసెంట్గా వచ్చింది. అప్పుడు ఏం చెప్తాను? నేను లోక్సభ స్పీకర్ మొత్తం అక్కడ అవజేస్తాను. పాలిటీ మొత్తం ఒక చాప్టర్ అయిపోయిందా లేదా? ఒక సంవత్సరం చూస్తే పాలిటీ టాపిక్స్ చాలా కవర్ అవుతాయా లేదా? ఎస్. జిఎస్టీ గురించి చెప్పాను. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి అసలు ఎలా ఎవల్యూట్ అయిందో మొత్తం చెప్తాను. బడ్జెట్లో వచ్చిన ప్రతి టాపిక్లో ప్రతి స్కీమ్ని వెనక్కి వెళ్ళి చెప్తాను. సో అలా అన్ని సబ్జెక్ట్స్ రోజు స్టాండర్డ్ కవర్ అవుతుంటుంది, కానీ ర్యాండమ్గా కవర్ అవుతుంటుంది. రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఈ లింకేజే కదా మనల్ని అడుగుతుంది. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్నామే, ప్రజలకు వచ్చే ప్రాబ్లం మీద మిమ్మల్ని టెస్ట్ చేస్తారని. ప్రజలకు వచ్చే రీసెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవేనా కాదా? ఈ రీసెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే గల ఒక అడ్మినిస్ట్రేటర్ అపాయింట్ అయింది. అందుకని ఈ రీసెంట్ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటిని మిమ్మల్ని అడగటానికి కారణం అదనమాట. మీరు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత ప్రజలకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాలి. ఆ ప్రజలకు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రీసెంట్గా వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు ఎలా సాల్వ్ చేస్తారో మిమ్మల్ని అడ్మినిస్ట్రేటర్ అయ్యాక టెస్ట్ చేయాలి. అంటే రీసెంట్గా వచ్చే ప్రాబ్లమ్ని లింక్ చేసి అడగాలి కదా, అందుకని ఎలా అడుగుతున్నారు. ఓకేనండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. సో ఇది కోర్ అండి. ఈ కోర్ని కనుక మీరు ఎంటైర్ మీ సబ్జెక్ట్ మీద 360 degrees అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకుంటే ప్రతి సబ్జెక్ట్కి మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఒక విహంగ వీక్షణం ఎక్కడి నుంచి ఇంతకుముందు మనకి ప్రశ్నలు వచ్చాయి, ఏ సబ్జెక్ట్స్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది ఒకసారి స్పీడ్గా చూద్దాం. సపోజ్ మనకి ప్రిలిమినరీలో పేపర్ 1 జనరల్ స్టడీస్ 120 మార్క్స్, జనరల్ యాప్టిట్యూడ్ 120 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మనకి 4 పేపర్స్ ఉన్నాయి. ఆ 4లో మొదటిది వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ 30 మార్క్స్కి అడుగుతారు మనల్ని. ముఖ్యంగా ఎక్కడి నుంచి అంటే హిస్టరీలో మనకి యాన్సెంట్ హిస్టరీ ఉందండి, మెడివల్ హిస్టరీ ఉంది, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ.
యాన్సెంట్ హిస్టరీ 8 నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయండి. మెడివల్ హిస్టరీ 8 నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. మోడర్న్ హిస్టరీ 10 నుంచి 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏపీ హిస్టరీ కూడా 4 నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు మొత్తం మీద, యావరేజ్ అండి ఇవి. సో మనకి యాన్సెంట్ హిస్టరీలో ముఖ్యంగా ఇండస్ వ్యాలీ, మౌర్యన్స్, గుప్తా ఎంపైర్, బుద్ధిజం, జైనిజం నుంచి ఎక్కువ అడుగుతున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు ఇక్కడ. అండ్ మెడివల్ హిస్టరీలో ఢిల్లీ సుల్తనేట్, మొఘల్స్, భక్తి మూమెంట్, విజయనగర ఎంపైర్. భక్తి మూమెంట్, విజయనగర ఎంపైర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మోడర్న్ హిస్టరీలో 1857 రెవోల్ట్, సోషల్ రిఫార్మ్స్, గాంధీ ఎరా, ఫ్రీడమ్ స్ట్రగుల్ వీటి నుంచి ఎక్కువ అడుగుతున్నారు. సో తర్వాత ఏపీ హిస్టరీ తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ అండి, ఇది శాతవాహనం నుంచి ఎక్కువ అడుగుతున్నారు. ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి, కాకతీయాస్ నుంచి ఇష్వాకులు, ముఖ్యంగా శాతవాహన ఫస్ట్, ఈస్టర్న్ చాళుక్య సెకండ్, కాకతీయ థర్డ్, ఇక్ష్వాకుల ఫోర్త్. వీటిలో నుంచి ఎక్కువ అడుగుతున్నారు. మిగతా అడగట్లేదని కాదు, ఇవి ఎక్కువగా కోర్గా మీరు చూసుకోవాల్సిన అర్థం. ఇది హిస్టరీ 30 మార్క్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి 30 మార్క్స్ అడుగుతున్నారు. వీటిలో ప్రియామబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ నుంచి 5 నుంచి 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ వీటి నుంచి 5 to 7 క్వశ్చన్స్ అడుగుతున్నారు. లోకల్ గవర్నమెంట్ 4 నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మీకు డీసెంట్రలైజేషన్, పంచాయతీరాజ్ సిస్టమ్ 73rd and 74th, పంచాయతీరాజు, మున్సిపాలిటీసు, జిల్లా పరిషత్. 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ నుంచి, పంచాయతీరాజ్ సిస్టమ్స్ గురించి, 3 tier సిస్టమ్ గురించి. ఇది ఎక్కువగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు కావాల్సిందే ఇది కాబట్టి ఇందాక నేను చెప్పింది మ్యాచ్ అయిందా లేదా అండి. సో 4 నుంచి 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగపరమైన సంస్థలు, ఎలక్షన్ కమిషను, కాగు, ఫినాన్స్ కమిషన్ గురించి చూసామా రీసెంట్గా ఆర్టికల్ 280, చాలా డీటెయిల్డ్గా మనం 16th ఫినాన్స్ కమిషన్ చెప్పాను నేను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో అక్కడ మీకు లింకేజ్ ఎలా వస్తుంది, వర్టికల్ డెవల్యూషన్ 41%, హారిజాంటల్ డెవల్యూషన్ చాలా క్రైటీరియాస్ని బట్టి ఒక్కొక్క స్టేట్కి మారుతుంది. ఆంధ్రప్రదేశ్కి 4.5% నియర్గా ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చే ట్యాక్సెస్ షేర్ అవుతున్నాయి. ఇలా డీప్గా ఎప్పుడు వస్తుంది, మీరు ఇవన్నీ చూస్తేనే, దీన్ని లోపల ఒక పాత్ అనేది మీకు సక్రమంగా ఉంటేనే మీరు లింకేజ్ చేసుకోగలుగుతారు. జ్యుడిషియరీ అండ్ ఫెడరలిజం, సుప్రీంకోర్టు, హైకోర్టు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ నుంచి 4 నుంచి 5 మార్కులు వస్తున్నాయండి. పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్, రైట్ ఇష్యూస్, ఎస్సీ ఎస్టీ, ఉమెన్, చిల్డ్రన్, సోషల్ జస్టిస్, ఇవన్నీ సోషల్ ఇష్యూస్ మనకి గ్రూప్ 2లో కూడా ఉంటుంది. వీటి నుంచి 5 to 7 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎకానమీ అండ్ ప్లానింగ్ అండి. సో ఇండియన్ ఎకానమీ నుంచి 10-12 క్వశ్చన్స్ వస్తాయండి. నేషనల్ ఇన్కమ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఫినాన్స్ సెక్టార్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. దాంతోపాటు జిఎస్టీ, బడ్జెట్ వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. ఏపీ ఎకానమీ కూడా 10 నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా ఏపీ ఎకానమీలో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ ఈ 2 డాక్యుమెంట్స్ చదివితే చాలండి, సపరేట్గా మళ్ళీ ఏం చదవాల్సిన అవసరం లేదు. సో ఏపీ ఎకానమీ నుంచి 10-12 క్వశ్చన్స్ వస్తాయి. పాలసీస్ అండ్ స్కీమ్స్ నుంచి పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ అర్బన్, డెవలప్మెంటల్ స్కీమ్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఫైనల్ వచ్చేసి జియోగ్రఫీ ఫస్ట్ పేపర్లో, ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీ మనకి చాలా ఇంపార్టెంట్, 8 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సోలార్ సిస్టమ్, క్లైమేట్, డ్రైనేజ్, సాయిల్ టైప్స్, వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. ఏపీ జియోగ్రఫీ కూడా అప్రాక్సిమేట్గా 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏపీకి సంబంధించిన టోపోగ్రఫీ, ఎందుకంటే ఏపీ జియోగ్రఫీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీరు ఇందాక మనం క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఆ ఏపీ జియోగ్రఫీ తెలిసి ఉండాలా లేదా? ఎస్, ఏపీ టోపోగ్రఫీ, ఏపీలో ఉన్న రివర్స్ ఏంటి, పోర్ట్స్ ఏంటి, శాంక్చురీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సోషియో ఎకనామికల్ జియోగ్రఫీ, డెమోగ్రఫిక్స్ ఏంటో తెలియాలి కదా కన్ఫామ్. ఇందాక మళ్ళీ లింకేజ్ చూసుకోండి. మీకు ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎలా ఉన్నారో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా ఉందో తెలియాలి, మినరల్స్ ఎలా ఉన్నాయో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉందో తెలియదు, అప్పుడే మీరు డెవలప్ చేయగలుగుతారు. సో చూడండి, నేను చెప్పిన దానికి లింకేజ్ ద్వారానే వస్తాయి అన్నీ కూడా. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఎవ్వరూ కూడా ఈ లింకేజ్ చెప్పకోకుండా ఆర్టిఫిషియల్గా చదువుకోమని చెప్తారు, అది మీకు డిజాస్టర్ అవుతుంది. ఎలా చదవాలో ఏం చదవాలో తెలియదు. నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ అండి, ఇది 120 మార్క్స్ కదా. సో పేపర్ 2లో ఫస్ట్ది పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్, దీన్ని 120 మార్క్స్. దాంట్లో 60 మార్క్స్ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగే ఉంటుందండి. లాజికల్ రీజనింగ్ నుంచి 15 నుంచి 20 మార్కులు ఇస్తున్నారు. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిమ్స్, సీటింగ్ అరేంజ్మెంట్ వీటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. మిగతావి రావట్లేదని కాదండి, ఇవి ఎక్కువ చూసుకోవాలని అర్థం. అర్థమెటిక్ నుంచి 15-20 క్వశ్చన్స్ వస్తున్నాయండి. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 నుంచి 12 మార్కులు వస్తున్నాయి. పై చార్ట్స్, బార్ చార్ట్స్, టేబుల్స్. బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి 8 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. నంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, క్లాక్స్, క్యాలెండర్స్, ఏజెస్ నుంచి. సో 60 మార్క్స్ మనకి అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ వీటి నుంచి అడుగుతున్నారండి. ఇవి ఏవైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో, సో మిగతా వాళ్ళు కూడా చేయొచ్చండి. ఇది మ్యాథమెటిక్స్ ఏం కాదు, జస్ట్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఉంటే చాలు. ఇది ఎందుకు ఇచ్చారు? సో ఇది ఆల్రెడీ డెవలప్ అయితే ఇండైరెక్ట్గా ఇది మీ డెసిషన్ మేకింగ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది, అందుకని ఇచ్చారు.
నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్కి ఉంటుంది. ఎందుకంటే 60 మార్క్స్ పేపర్ 2లో అర్థమెటిక్ రీజనింగ్, 30 మార్క్స్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ, 30 మార్క్స్ ఏమో కరెంట్ అఫైర్స్ కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జనరల్ సైన్స్, బయాలజీ అంటే బయాలజీ చదవాల్సిన అవసరం లేదండి. సో మనకి ఇక్కడ హెల్త్కి సంబంధించినటువంటి రీసెంట్ టాపిక్స్ ఏమొస్తున్నాయి, డిసీజెస్ ఏమొస్తున్నాయి, వైటమిన్స్ ఏంటి, సో ఇలాంటి వాటి నుంచి అడుగుతున్నారు. సో 8 నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డే టు డే లైఫే ఎక్కువ అడుగుతున్నారండి. ఇక్కడ డే టు డే లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నారు. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలు చదువుకుంటూ కూర్చోమాకండి, అది టైం వేస్ట్. ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి 10 నుంచి 12 అడుగుతున్నారు. సోలార్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, న్యూక్లియర్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, వీటి మీద అడుగుతున్నారు. అండ్ 8 నుంచి 10 క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్ నుంచి వస్తుంది. ఇస్రో, 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, 6G, తర్వాత మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి. ఇలా 30 మార్క్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తున్నాయి. అండ్ ఫైనల్ అండి కరెంట్ ఈవెంట్స్ 30 మార్క్స్ వస్తున్నాయి. సో కరెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అసలు ఈ 30 మార్క్స్ అనడానికి లేదు, మొత్తం ఇదే క్యారీ చేస్తుంది. విచిత్రం ఏంటంటే 240 మార్క్స్లో అందరికీ తెలియని హిడెన్ రహస్యం ఏంటంటే 240 మార్క్స్లో అట్లీస్ట్ 150 ప్లస్ మార్క్స్, 150 ప్లస్ మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచే. అంటే మనకు తెలియదు, అది రీసెంట్గా వచ్చిన టాపిక్. ఇప్పుడు లోక్సభ స్పీకర్ అడిగారంటే మీరు పాలిటీ నుంచి అడిగారనుకుంటారు, కాదు ఇది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని నాకు తెలుసు. ఆ క్వశ్చన్ చూడగానే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు హింట్ ఇస్తున్నారు ఎక్కడ చదవాలి అనేది. ఆ హింట్ని మీరు పట్టుకోవట్లా, మొత్తం చదువుతున్నారు. మొత్తం చదవాలి, కానీ వీటిని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదవాలి ఎగ్జామ్ ఓరియంటేషన్లో. సో ఇలా కరెంట్ అఫైర్స్ అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదండి. నేషనల్, ఇంటర్నేషనల్ ఒక 20 మార్కులు దాకా అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక 10 మార్కులు దాకా అడుగుతారండి. సో ఇది పేపర్ 2. అండ్ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి మీకు. సో ఈ నెగిటివ్ మార్క్స్ 1/3 నెగిటివ్ మార్క్ ఉంటే 0.33 పోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక 3 క్వశ్చన్స్ రైట్ చేశారండి, ఒక క్వశ్చన్ తప్పు చేశారు. ఈ 3 క్వశ్చన్స్ తప్పు చేశారు, ఒక క్వశ్చన్ రైట్ చేశారు. ఈ 3 క్వశ్చన్స్ అయిపోయినట్టే ఇప్పుడు. సో అంటే మీరు ఒకటి రైట్ చేస్తే 3 తప్పు చేస్తే ఈ ఒకటి కూడా పోతుంది. సో 1/3 వస్తుంది. సింపుల్గా చెప్పానండి, ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. సో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు? ఫస్ట్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. మన కరెంట్ అఫైర్స్ తెలియాలి, దాన్ని సబ్జెక్ట్తో అటాచ్ చేసుకోవాలి, 360 degrees అనాలిసిస్ చేసుకోవాలి. అది SVR అకాడమీలో నేను చేస్తా. సో రెండో పాయింట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. మీరేదో సింగిల్ లాగా ఎక్స్పెక్ట్ చేయమాకండి ఇప్పుడున్న కాంపిటీషన్కి. ఇది ఎప్పుడో పోయింది. యూపీఎస్సీ తరహా ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 1 కరెక్ట్, 1 2 కరెక్ట్, 1 2 3 కరెక్ట్, ఆల్ కరెక్ట్, నన్ ఆఫ్ ది అబోవ్ ఇలా ఇస్తారు. ఓకే, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ప్రతి ఏపీ ఎకానమీని, ఏపీ జియోగ్రఫీని, ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ని, ఏపీ గవర్నెన్స్ని, ఏపీలో ఇంప్లిమెంట్ అయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీని, ఏపీలో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని, వీటన్నిటిని, ఏపీ ఫారెస్ట్రీని, ఏపీ ఎకానమీని, ఏపీ బడ్జెట్ని, వీటన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఏపీ స్పెసిఫిక్గా చదవటం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చాలా డీప్గా చదవాలి. అది నేను SVR అకాడమీలో చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను. సో అది మీకు ఎడ్జ్ అవుతుందండి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్, 60 మార్క్స్కి వస్తుంది కాబట్టి. సో ఇలా కనుక మీరు చేయగలిగితే అది మీకు గ్రేట్ అసెట్ అవుతుందండి. సో ఇది ప్రిలిమినరీ ఎలా ఉంది, మెయిన్స్ ఎలా ఉంది, అసలు మీరు ఎలా చదవాలి అనే దాని గురించి పూర్తిగా నేను విశ్లేషణ చేయడం జరిగింది. చాలా లెంతీ వీడియో ఇది, కానీ ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూసారో అండి, మీరు కన్ఫామ్గా గ్రూప్ 1 క్వాలిఫై అవ్వడానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ నేను ఇచ్చినట్టే. ఎవరెవరకు చివరికి రాలేదో వాళ్ళు అవసరం లేదు. సో ఇప్పుడు నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇద్దరి వరకు వచ్చారు. సో SVR అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ అనేది నేను కరెంట్ అఫైర్స్ మీదే 100% తీసుకెళ్తాను. మీకు నా కరెంట్ అఫైర్స్ చూస్తే గ్రూప్ 1లో ఇంతకుముందు మీరు చూడండి, SVR అకాడమీలోకి వెళ్ళి సెర్చ్ చేయండి యూట్యూబ్లో, డైరెక్ట్గా 75కి 70+ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినాయి. చెప్తున్నా ఎగ్జాంపుల్, యావరేజ్, అది గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి. ఎందుకు వచ్చినాయంటే ఇది కోర్ కాబట్టి, నేను చెప్పేది వాస్తవం కాబట్టి. సో నేను కరెంట్ అఫైర్స్ని అందించాను అంటే అది మీకు గ్రేట్ అసెట్. అందుకని కరెంట్ అఫైర్స్ కోర్స్ సింగిల్ కోర్స్ ప్రొవైడ్ చేయము ఎవరికి. గ్రూప్ 1 గ్రూప్ 2 టోటల్ కోర్సులోనే ఇస్తాం మేము. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా 360 degrees అనాలిసిస్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాం.
అండ్ మిగతా సబ్జెక్ట్స్లో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది ఒక ఫోల్డర్, అది మీకు గ్రేట్ అసెట్ అవుతుంది. అండ్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా డీప్గా ఇస్తాం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సరిపోయే విధంగానే అవి ఉంటాయన్నమాట. అండ్ 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ విషయానికి వచ్చి ముందు మీరు అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేయండి, మీకు ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. వన్స్ వాళ్ళు గైడ్ చేసిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత నేను గైడ్ చేస్తాను, ఎందుకంటే నేను ముందు గైడ్ చేయడానికి చాలామంది కాల్ చేస్తారు కాబట్టి మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, నాకు టైం స్లాట్స్ అనేవి సరిపోవు. అందుకోసమని జాయిన్ అయిన తర్వాత వన్స్ మీకు టైం స్లాట్ ఇస్తారు పక్కాగా, ఆ టైం స్లాట్ని బట్టి నేను కూడా మీ ప్రిపరేషన్ మెథడాలజీని ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా ఏం చేయాలి అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు